ఈ గుట్టపై శివలింగం ఎలా వచ్చిందో తెలుసా? శ్రీరాముడే ప్రతిష్ఠించిన శివలింగం హనుమంతునికి ఎందుకు కోపం వచ్చింది? వేల సంవత్సరాల నాటి ఒక రహస్య చరిత్ర అండి. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, ఇది సజీవంగా ఉన్నటువంటి ఒక ఇతిహాసం అండి. ఎంతో మంది తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయాలు ఇందులో ఉన్నాయి. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్ ఫుల్ వీడియో చూసేయండి. పచ్చని కొండలు, నిశ్శబ్దమైన లోయలు, ప్రకృతి అందాలతో నిండిన ఈ ప్రాంతంలో ఒక అపూర్వమైనటువంటి ఆధ్యాత్మిక ఘట్టం జరిగిందండి. రావణ సంహారం అనంతరం బ్రాహ్మణ జన్మ కలిగిన వ్యక్తిని వధించాననే పాపం నాకంటిందా అనే ఆలోచన శ్రీరాముణ్ణి కలవరపెట్టిందండి. ఆ పాప నివారణ కోసం శివలింగ ప్రతిష్ఠ చేయాలని నిర్ణయించుకున్నాడు శ్రీరామచంద్ర ప్రభు. ఈ పవిత్ర కార్యానికి కాశీ నుంచి శివలింగం తీసుకురావాలని హనుమంతునికి ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు. కాశీ అంటే శివునికి అత్యంత ప్రియమైన స్థలం అండి. కానీ ఆ శుభముహూర్తం చాలా దగ్గర పడుతుంది. కానీ ఇంకైతే హనుమంతుడు రాలేదు. ఆ సమయంలో శ్రీరాముడు భక్తికి మెచ్చినటువంటి పరమశివుడు తానే ప్రత్యక్షమై ఒక శివలింగాన్ని రాముడికి అందించాడు. దీన్ని ఆత్మలింగంగా మనం భావించవచ్చు. చాలా మంది దీన్ని ఒక ఆత్మలింగంగా చెప్తుంటారు. ఆ లింగాన్ని శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించాడు. అందుకే ఇది స్వయంభూ లింగంగా మరియు రామలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందింది. పరమశివుడే ప్రత్యక్షమై ఒక లింగాన్ని ప్రసాదించడం, దానిని శ్రీరాముడే స్వయంగా ప్రతిష్ఠించడం, దీని వలన రామలింగేశ్వర స్వామి అనే పేరుగా ఇక్కడ ప్రసిద్ధి చెందిందండి. ఈ ప్రతిష్టాపన జరిగిన కాసేపటి తర్వాత హనుమంతుడు కాశీ నుంచి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 101 శివలింగాలతో ఇక్కడికి తిరిగి వచ్చాడండి. తాను తీసుకొచ్చిన లింగం ప్రతిష్ఠించకపోవడంతో, అంతకు ముందే లింగాన్ని స్వయంగా శ్రీరాముడు ప్రతిష్ఠించడంతో కలిగిన బాధతో తాను తీసుకొచ్చినటువంటి శివలింగాలను చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతంలో కోపంలో పడేశాడండి. ఇప్పటికీ ఈ ఆలయం చుట్టూ అనేక శివలింగాలు ఇక్కడ మీకు దర్శనమిస్తుంటాయి. మీరు వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ చాలా ప్లేస్ లో చాలా శివలింగాలు అయితే చిన్నవి పెద్దవి లింగాలు అన్ని మీకు దర్శనమిస్తుంటాయండి. అవి కూడా ఈ ఆలయంలోని ప్రధాన శివలింగంతో పాటు భక్తుల చేత పూజలు అందుకుంటున్నాయండి. ఇదంతా గమనించినటువంటి శ్రీరామచంద్ర ప్రభు హనుమంతుణ్ణి శాంతింపజేయడం కోసం ఒక వరం అయితే ఇచ్చాడండి. ఈ ఆలయంలో పూజకు మొదటి ప్రాధాన్యం హనుమంతుడికే అని ఆజ్ఞాపించాడు. అలాగే ఈ గుట్టకు కేసరి కుమారుడు హనుమంతుడి పేరుతో కేసరగిరి అని నామకరణం చేశాడు. ఈ కీసర గుట్టగా ప్రసిద్ధి చెందిందండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ గుట్టని కీసర గుట్టగా పిలుస్తుంటారు. అప్పటి నుంచి ఇక్కడ పూజా విధానాలు శ్రీరాముడి ఆజ్ఞ మేరకే ప్రకారం వరకే అలాగే కొనసాగుతూ ఉన్నాయండి. ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో చూసుకుంటే పురావస్తు శాఖ జరిపినటువంటి తవ్వకాల్లో అద్భుతమైనటువంటి ఆధారాలు చాలా లభించాయండి. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఈ ప్రాంతంలో ఒకే కాలంలో హిందూ, జైన, బౌద్ధ మతాలు సమన్వయంగా వికసించాయండి. 2014లో దీన్ని మనం చూసుకుంటే పురాతనమైనదిగా ఈ ఆలయం అనేది మనకు తెలుస్తుంటుందండి. ఇది విష్ణు కుండనిల కాలంలో మత సామరస్యానికి స్పష్టమైనటువంటి నిదర్శనంగా దీన్ని మనం తీసుకోవచ్చండి. ఆలయం దగ్గర ఉన్న రాతి గుహపై తులచువన్రు అనే ప్రాచీన తెలుగు శాసనం కనిపిస్తుందండి. పురావస్తు నిపుణుల ప్రకారం ఇది తెలంగాణలో లభించినటువంటి అత్యంత పురాతన తెలుగు లిపి అని, దీనితో కీసరగుట్ట కేవలం ఆలయం మాత్రమే కాకుండా తెలుగు చరిత్రకు సాక్ష్యంగా నిలిచిందని మనం భావించవచ్చు. ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెప్తుంది. వీచేటువంటి గాలి కూడా ఒక మంత్రంలా వినిపిస్తుందండి. శ్రీరామ భక్తి, హనుమంతుడి యొక్క వీరత్వం, శివుడి యొక్క అనుగ్రహం, ఈ మూడు కలిసినటువంటి ఒక గొప్ప పవిత్ర స్థలంగా చెప్పుకోవచ్చండి ఈ కీసరగుట్టని. మీరెప్పుడైనా ఇక్కడికి వెళ్ళారా లేదా వెళ్ళాలనుకుంటున్నారా అనేది మాకు కామెంట్ లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం ఏంటి అనేది మాకు కామెంట్ లో తెలియజేయండి. తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక హైప్ ఇవ్వండి. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. మరొక వీడియోలో మంచి ప్లేస్ లో కలుద్దామండి. జై శ్రీరామ్, ఓం నమ శివాయ.